యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి నీడలో వాక్య సందేశ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. యేసుక్రీస్తునందు మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియమ్మ నీడలో ఉన్న వారికి తల్లి మరియమ్మ అభయమును సుగుతుంది. మనందరి కోసం ప్రార్థించే గొప్ప శక్తి తల్లి మరియమ్మకు ఉన్నది. కానీ కొంతమంది యేసు ప్రభువు యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యములో చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన యేసు ప్రభువును నిరాకరించారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువు తల్లి మరియమ్మతో చెప్పారు, స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకా రాలేదు. ఈ మాటలను బట్టి తల్లి మరియమ్మ సహాయం కోరినప్పుడు యేసు ప్రభు మరియమ్మను నిరాకరించారు, ఆమె ప్రార్థనను స్వీకరించలేదు అని భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అలా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే తరువాత యేసు ప్రభువు తల్లి మరియమ్మ చెప్పినట్లు ఆ కుటుంబానికి సహాయం చేశారు కదా. తల్లి మరియమ్మ సూచించినట్లు అక్కడ ఉన్నటువంటి సేవకులు చేశారు. యేసు ప్రభు అద్భుతం చేశారు, ఆ కుటుంబానికి గొప్ప సహాయం చేశారు. కాబట్టి తల్లి మరియమ్మ ప్రార్థనను యేసు ప్రభు కాదన్నారు అని చెప్పడానికి వీలు లేదు. తల్లి మరియమ్మ మాటలను యేసు ప్రభు మన్నించలేదు అని చెప్పడానికి అస్సలే ఆధారము లేదు. మరెందుకు యేసు ప్రభువు నా గడియ ఇంకా రాలేదు, అది నాకేమి నీకేమి అని చెప్పారు? ప్రేమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త ప్రకారం గడియ అంటే సాధారణ సమయం కాదు, అది ప్రత్యేకమైన సమయము. యేసు ప్రభువు శ్రమలు, మరణము, పునరుత్థానాల సమయము గడియ. తల్లి మరియమ్మ యేసు ప్రభువుతో మాట్లాడినప్పుడు ఆ గడియ ఇంకా రాలేదు. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వాక్యములో మనం చదువుతూ ఉన్నాము, యేసు ప్రభు గడియ సమీపించినదని యేసు ప్రభువునకు తెలిసింది. అప్పటి నుంచి గడియ ప్రారంభమవుతుంది. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆ గడియ పరాకాష్ఠకు చేరుతుంది, గడియ నిండు స్థాయికి చేరుతుంది. ఆ సమయంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వాక్యంలో యేసు ప్రభు తల్లి మరియమ్మతో చెప్పారు, ఇదిగో నీ కుమారుడు. కావున మనం ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యంలో సూచనాప్రాయంగా మాట్లాడారు. నా గడియ ఇంకా రాలేదు, కానీ నా గడియ రాబోతుంది. అప్పుడు నీవు పోషించాల్సిన ఒక గొప్ప పాత్ర ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడిగేది చాలా చిన్న విషయం, వారికి ద్రాక్షారసం లేదు, అది చాలా చిన్న విషయం, అది ఇప్పుడు చేస్తాను. కానీ నా గడియ రాబోతుంది. నా గడియ వచ్చేటప్పుడు నీవు తల్లిగా పోషించాల్సిన ఒక గొప్ప బాధ్యత ఉంటుంది. గడియ వచ్చినప్పుడు, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆ గడియ నిండు స్థాయికి వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పారు, ఇదిగో నీ కుమారుడు. ఈ కుమారుని స్వీకరించి ఆ కుమారునికి తోడు నీడగా ఉండి ఇతర శిష్యులకు తోడు నీడగా ఉండి నీ గొప్ప పాత్రను పోషించాలి అనేది యేసు ప్రభు ఉద్దేశం. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, యేసు ప్రభు తల్లి మరియమ్మను ఎప్పుడు కూడా కాదనలేదు. తల్లి మరియమ్మ ప్రార్థనను మన్నించారు. అంతేకాదు తల్లి మరియమ్మకు గడియ వచ్చినప్పుడు ఒక గొప్ప బాధ్యతను అప్పగించారు. ఈ మరియమ్మ మన జీవితంలో ఉంటే, మన కోసం ప్రార్థిస్తూ ఉండే, తప్పకుండా యేసు ప్రభు మన ప్రార్థనలను ఆలకిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియమ్మను మనం గౌరవిద్దాం. ఆమె మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా యేసు ప్రభు దీవెనలను నిండుగా మెండుగా మనం పొందుదాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.